గ్రామ స్థాయిలో పారిశుద్ధ్య ప్రణాళిక అమలు జరగాలి. మండల స్థాయి, గ్రామ స్థాయి పారిశుద్ధ్య కమిటీలు ఏర్పాటు చేయండి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు. నరసరావుపేట జూలై 24. జిల్లాలో పారిశుద్ధ్య నిర్వహణ కోసం మండల, మున్సిపల్ స్థాయి, గ్రామ స్థాయిలో పారిశుద్ధ్య కమిటీలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు అధికారులను ఆదేశించారు. పంచాయతీ సెక్రటరీ నేతృత్వంలోని కమిటీ గ్రామ స్థాయిలో పారిశుద్ధ్య ప్రణాళిక అమలు చేయాల్సి ఉంటుందన్నారు. స్థానిక కలెక్టరేట్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమావేశ మందిరంలో పారిశుద్ధ్యం, ఆరోగ్యం, త్రాగునీటి సరఫరా, ఆధార్ కేంద్రాలపై జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ పారిశుద్ధ్య నిర్వహణ కోసం జిల్లా స్థాయి, మున్సిపల్ స్థాయి కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు పారిశుద్ధ్యం, ఆరోగ్య నిర్వహణపై మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలన్నారు. వైద్యాధికారులను ఎప్పటికప్పుడు సంప్రదించి వారి పరిధిలో ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించాలన్నారు. ఫ్రైడే, డ్రైడే వారంలో శుక్ర, శని, ఆదివారాలు 3 రోజుల పాటు నిర్వహించాలన్నారు. స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి గ్రామాలు, పట్టణాలలో స్వచ్ఛత పెంపొందించాలన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 71 ఆధార్ కేంద్రాల్లో వీలైనంత ఎక్కువ మందికి ఎన్రోల్మెంట్ సర్వీసులు అందించాలన్నారు. వచ్చే నెల పింఛన్ల పంపిణీ తొలి రోజే 100% పంపిణీ చేసేందుకు ముందు రోజే బ్యాంకుల నుంచి నగదు విత్డ్రా చేసుకోవడం, ఒక్కో ఉద్యోగికి 50 నుండి 60 మంది పింఛన్దారులను మాత్రమే మ్యాపింగ్ చేయడం, దూర ప్రాంతాల్లో ఉన్న లబ్ధిదారులను ముందు రోజు నాటికి సొంత ఊర్లకు వచ్చేలా చూడటం వంటి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీ సిఈఓ వసంతరాయుడు, డిపిఓ ఎంఈ భాస్కర్ రెడ్డి, డిఎంహెచ్ఓ రవి, గ్రామ అండ్ వార్డు సచివాలయాల జిల్లా నోడల్ అధికారి వెంకటరెడ్డి, డిఆర్డీఏ పీడీ బాలునాయక్ మరియు డిఎల్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ఈఓపీఆర్డీలు పాల్గొన్నారు.